చింటూ రోహిణి కొడుకని స్కూల్ ప్రిన్సిపల్ ద్వారా ప్రభావతికి తెలిసేలా చేసిన సత్యం. అసలు ఇదంతా ఎలా జరిగిందనేది వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. గుండె నిండా గుడిగంటలు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. రోహిణి నిజస్వరూపం ప్రభావతి తెలుసుకోవాలని మీరు కూడా కోరుకుంటే కామెంట్లో ఎస్ అని టైప్ చేయండి. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఇంకా బాలుకి చాలా కోపమే వస్తుంది. అయినా అందులో మీనా చేసిన తప్పేమీ లేకపోయినా మీనా కోసం వచ్చిన కస్టమరు బాలుతో కొంచెం క్రూడ్గా ప్రవర్తించేసరికి బాలు మనసు బాధపడుతుంది. దానికి ఎవరైనా తల్లి నచ్చ చెప్తారు, కానీ ప్రభావతి తల్లి లాంటిదైతే నచ్చ చెప్పకుండా బాలుని మరింత రెచ్చగొట్టి ఉదయం అనగా బయటికి వెళ్ళిన వాడు మీనా ఫోన్ నెంబర్నైతే బ్లాక్లో పెట్టి ఇంకా మీనాను అవాయిడ్ చేయడం మొదలు పెడతాడు. మీనా చాలా బాధపడుతుంది. ప్రభావతికి ఇవన్నీ తెలుసు. ఎందుకు బాలు వెళ్ళిపోయాడో, మా బాలు మనసు ఎందుకు బాధపడిందో తెలుసు. కానీ ప్రభావతి ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉండిపోతుంది. ఇంకా బాలు పగలంతమాను తిరిగి తిరిగి రాత్రి అయ్యేసరికి ఇంకా ఫుల్గా తాగి ఇంటికొస్తాడు. ఇంటికొచ్చేసరికి తాగి రాడు అని చెప్పావు మీ ఆయన, చూడు తాగొచ్చాడు అని చెప్పి ప్రభావతి డోరు వంక చూపించి మాట్లాడడంతో గబగబా వెళ్తుంది మీనా. ఏంటండి మీరు తాగడం మానేశారు కదా, మరి మీరు మళ్ళీ తాగుతున్నారేంటి అని చెప్పాను. కానీ నా మనసు బాధ కలిగింది మీనా, అందుకే తాగుతున్నాను. నాకు తాగే హక్కు కూడా లేదా? పోనీ నేను తాగాలంటే నీ పర్మిషన్ తీసుకోవాలా? చెప్పు, నిన్ను మేడం అని పిలవాలా, మీనా అని పిలవకూడదా? రేపటి నుంచి నువ్వు నాకంటే ఎక్కువ సంపాదించేస్తావు కాబట్టి నిన్ను మేడం అంటూ పిలుచుకురావాలా అంటూ మాట్లాడేసరికి ఏం మాట్లాడుతున్నారండి అనగానే, నువ్వే చెప్పావు కదా మీనా, నేను మీకంటే ఎక్కువ సంపాదిస్తాను, మీరు నన్ను మేడం అని పిలవాలి అని. అందుకే రేపటి నుంచి చేతులు కట్టుకుని మేడం అని పిలుస్తాను. నువ్వు నాకంటే ఎక్కువ సంపాదిస్తున్నావు కదా అంటూ మాట్లాడేసరికి, అవునరా, నీ పెళ్ళానికి ఇలాగే స్వేచ్ఛనిస్తే ఇలాగే సంపాదిస్తుంది, అందుకే ఇలాగే ఉంటుంది. ఎప్పటికప్పుడు పెళ్ళాన్ని కంట్రోల్లో పెట్టుకోవాలి. ఇంటి పట్టునే ఉంటే ఎలాంటి ఇబ్బంది ఉండదు. సంపాదించడం మొదలు పెడితే ఇలాగే సంపాదిస్తూ మొగుణ్ణే మేడం అని పిలవమని చెప్పే స్టేజ్కి వచ్చేస్తుంది అంటూ మాట్లాడేసరికి, ఏం మాట్లాడుతున్నావు, నీకు అర్థమవుతుందా ప్రభా అంటూ ప్రభావతిని సత్యం తిడతాడు. తిట్టేసరికి, నేనేమన్నాను, అది నిజమే కదా, మీనాయే కదా బాలుని మేడం అని పిలవమని చెప్పింది, అందుకే కదా వాడు బాధపడి వెళ్ళిపోయాడు అని చెప్పనగానే, ఓహో, ఉదయం నుంచి బాలు ఎందుకు వెళ్ళిపోయాడో నీకు తెలుసు అనమాట. కానీ నువ్వు నోరు విప్పి ఒక్క మాట కూడా చెప్పలేదు, అంతే కదా? నువ్వేం చేసావు అంటే, ఉదయం నువ్వు నవ్వావు అని మీనా చెప్పిన దానికి కారణం ఇదేనా? వాడసలే కోపంతో ఉంటే అగ్నికి ఆద్యం పోసినట్టుగా వాడి మీద మరికొంత కోపాన్ని వచ్చేటట్టు మీనా మీద నువ్వు మరికొంత మాటలు చెప్పావన్నమాట అని చెప్పి సత్యం అనేసరికి, నాకేం అవసరం అనగానే, మీనా రేపటి నుంచి నా తల ఎక్కి తైతక్కలాడుతుందని, ఇంకా రేపటి నుంచి మీనా నన్ను లెక్క చేయదని నువ్వే కదమ్మా ప్రభావతమ్మ చెప్పావు అంటూ బాలు తాగిన మైకంలో మాట్లాడేస్తాడు. అదేంటండి అలా అంటారు, నేనేదో సరదాగా మాట్లాడాను, ఆ మాత్రం దానికే మీరు అంతలా బాధపడతారా? ఎంత సంపాదిస్తే మీరు వేరు నేను వేరు అని ఎప్పుడూ అనుకోలేదు కదండి. మన కోసమే అని చెప్పాను కదా. ఆ వచ్చిన కస్టమర్ మీతో అలా ప్రవర్తిస్తే తప్పు నాదెందుకు అవుతుంది? ఆయన నాతోనే మాట్లాడాలి అని అనుకున్నారు, డిస్కౌంట్ కావాలి కాబట్టి. మీకు అవి తెలియదు కాబట్టి ఆయన అదే విషయాన్ని చెప్పారు. మీరు అర్థం చేసుకోవాలి కానీ తప్పుగా ఎలా అర్థం చేసుకుంటారండి? అత్తయ్యకి చిన్న అవకాశం దొరికితే మీకు నాకు మధ్య గొడవ పెట్టాలని చూస్తుందని మీకు తెలుసు. అయినా సరే మీరు అత్తయ్య మాటలే నమ్మి ఉదయం నుంచి ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. నేను మీకెంతో ఇష్టమని పూరీ చేశాను, తర్వాత మీకు ఇష్టమైన కూర వండాను, అయినా సరే ఒక్క ముద్ద కూడా నేను నోట్లో పెట్టుకోలేదు. అసలు ఎక్కడికి వెళ్ళారు? నా ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయడం లేదు? కస్టమర్లు ఉన్నా కానీ మీనా నేను అక్కడున్నాను ఇక్కడున్నాను అంటూ చెప్పేవారు కదండి. నా మీద అంత కోపం వచ్చిందా అంటే నేను మీతో సరదాగా కూడా మాట్లాడకూడదా?
మీనా మేడం అని పిలవమన్నందుకే మీకు అంత కోపం వచ్చేసిందా? నేను తప్పు చేశాను, నన్ను క్షమించండి అంటూ మీనా ఏడ్చుకుంటూ వెళ్ళిపోతుంది. ఏంట్రా బాలు, ఏంట్రా నువ్వు? మీనా గొప్పగా ఉండాలనే కదరా పూలబండి తీయించేస్తే బండి కొని పెట్టావు. మీనా గొప్ప స్థాయికి వెళ్ళాలనే కదా పూల డెకరేషన్స్ చేస్తాను అంటే ఒప్పుకొని దానికి కావాల్సినవన్నీ కూడా తీసుకొచ్చిస్తున్నావు. మరి ఇప్పుడు మీనా ఎదుగుతూ ఉంటే చూసి తట్టుకోలేకపోతున్నావా? మీ ప్రభావతమ్మ అయితే ఎలాగా మీనా ఎదుగుదలను చూసి తట్టుకోలేదు. ఎందుకంటే మీనా బయటికి వెళ్తే ఇంట్లో పనులు చేయడానికి పని మనిషి ఉండదని ప్రభావతి మీనా కాళ్ళను నరికేయడానికి చూస్తుంది. నువ్వు కూడా అలాగే ప్రవర్తిస్తే మీనా బాధపడదా బాలు? మీనాకి నువ్వంటే ఎంత ఇష్టము, నీకు గౌరవం ఇవ్వకుండా ఉంటుందా? మీ ప్రభావతమ్మ ఎన్నిసార్లు నిన్నంటే నీ గురించి మీనా ఎన్నిసార్లు గొడవ పడలేదు? ఇవన్నీ నీకు గుర్తు రాలేదా? మీనా ఏదో సరదాగా అన్న చిన్న మాటకు నీకు అంత బాధ కలిగిందా అని చెప్పి సత్యం కాస్త నచ్చ చెప్పడంతో ఇంకా బాలు అక్కడి నుంచి సైలెంట్గా వెళ్ళిపోతాడు. మీనా పైకి వెళ్ళిపోయి పైన పడుకొని ఏడుస్తూ ఉంటుంది. ఇంకా బాలు పైకి వెళ్ళి, సారీ మీనా, ఆ కోపంలో నీ నెంబర్ బ్లాక్లో పెట్టేశాను అంతే, నన్ను క్షమించు మీనా అనగానే మీరు నెంబర్ బ్లాక్లో పెట్టేశాను అని అంత ఈజీగా చెప్తున్నారు. నేను మీకు ఉదయం నుంచి ఎన్ని వందల సార్లు ఫోన్ చేశానో మీకు తెలుసా? అయినా జరిగిన దాంట్లో నా తప్పేమైనా ఉందా? మేడం అని పిలవమని ఏదో సరదాగా అన్న మాటకు మీరింత పట్టుకుని రాద్ధాంతం చేస్తారని కలలో కూడా అనుకోలేదు. క్షమించండి, నాదే తప్పైపోయింది. ఈ పూల డెకరేషన్లు చేయను, ఏమీ చేయను. ఇంకా నేను ఎవరైనా వచ్చినా సరే చెయ్యను అని చెప్పేస్తాను. వీళ్ళ దగ్గర అడ్వాన్స్ తీసుకున్నాను కాబట్టి ఒక్కటే చేస్తాను అని చెప్పాను. కానీ అది కాదు మీనా, సారీ మీనా, నీ గురించి తెలుసు కూడా నేను నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాను, సారీ. నా మీనా ఎదుగుతుంటే నేను ఎదిగినట్టు కాదా? నిన్ను మేడం అని పిలిచినంత మాత్రాన నాకొచ్చే నష్టమేముంది? నాకే నష్టం లేదు, నిన్ను నేను అలానే పిలుస్తాను అనగానే సరదాగా అన్న మాటను మీరు ఇంతలా పట్టుకుని ఉదయం నుంచి నా ఫోన్ లిఫ్ట్ చేయకుండా బాధ పెడుతూ ఉంటే నాకెంత బాధగా ఉంటుంది అని ఇంకా మీనా బాధపడుతూ పడుకుంటుంది. మరుసటి రోజు ఉదయానికి బాలుకి తాగిందంతా దిగి రాత్రి జరిగింది మొత్తం అంతా గుర్తు తెచ్చుకుంటాడు. ఇంకా సత్యం అయితే ఉదయాన్నే మీనా కల్పించిన మజ్జిగను తీసుకొచ్చి, ఏంట్రా బాలు, ఏంటి నువ్వేనా ఇలా చేసేది? మీనాకు గొప్ప స్థాయి రావాలి, గొప్ప స్థానం ఉండాలి, తను గొప్పగా ఎదగాలి అని కోరుకున్న నువ్వేనా ఇలా మాట్లాడేది? నువ్వు ఇంత దారుణంగా మారిపోతావని అస్సలు అనుకోలేదురా బాలు అంటూ మాట్లాడేసరికి, అది కాదు నాన్న అనగానే, చీ నోర్మి, మీనా ఎదుగుతుంటే చూసి తట్టుకోలేకపోతున్నావా? ఏదో సరదాగా అన్న మాటలకి మీ అమ్మ అదే అదునుగా తీసుకుని నిన్ను మీనాని విడదీయడానికి చూస్తుంది. ఏ మీనా గురించి నీకు తెలీదా? మీ అమ్మ గురించి తెలీదా? మీ ఇద్దరిని ఎప్పుడూ విడదీయాలనే కదా మీ అమ్మ చూస్తుంది. మీ అమ్మ చూసిన దానికి నువ్వు మరింత తోడయ్యావా ఏంటి? మీనా ఈ ఇంట్లో ఉండడం ఇష్టం లేదా, లేక సంతోషంగా ఉండడం ఇష్టం లేదా అనగానే, అది కాదు నాన్న అనగానే, వెళ్ళు మీనాకు సారీ చెప్పు, మళ్ళీ మీనా నువ్వు ఎప్పట్లాగే ఉండాలి, అది అర్థం చేసుకో బాలు అనగానే గబగబా కిందకొచ్చి వంటగదిలో ఉన్న మీనాని వెనక నుంచి హగ్ చేసుకుంటాడు. సారీ మీనా, ఇంకెప్పుడు నేను తప్పుగా అర్థం చేసుకోను, క్షమించు మీనా. అప్పుడేదో కోపంలో మా అమ్మ ఇంకా రెచ్చగొట్టేసరికి కోపం వచ్చింది, సారీ మీనా అనగానే, మీ అమ్మ రెచ్చగొడితే రెచ్చిపోయి నన్ను బాధ పెట్టారా మీరు? తప్పు చేశారు కదండి, చాలా బాధపడ్డాను. నిన్నంతా అసలు నా మనసులో లేదు, ఎటు వెళ్ళలేదు. అసలు ఈయన ఎక్కడికి వెళ్ళారు? నా ఫోన్ ఎందుకు కట్ చేస్తున్నారు? అసలు ఏమైంది దీనికి? ఏదైనా ప్రమాదం జరిగిందా, లేక ఏదైనా ప్రాబ్లంలో ఉన్నారా? మనసు పలు రకాలుగా ఆలోచిస్తూనే ఉందండి నిన్నంతాను. ప్రశాంతంగా నేను ఒక్క మెతుకు కూడా తెలుసా విషయం మీకు అని చెప్పనేసరికి, సారీ మీనా, నాకు ఇష్టమైన టిఫిన్ మన ఇద్దరం కలిసి టిఫిన్ చేద్దామని బాలు గబగబా పైకి వెళ్తాడు. ఈలోపు పైకి వెళ్తూ ఉండగా ప్రభావతి ఎదురొస్తుంది. ఇప్పుడు నీకు సంతోషంగా ఉందనుకుంటా ప్రభావతమ్మ, మీనాను నన్ను విడదీయాలని వేసిన ప్లాన్ బాగా వర్కౌట్ అయినట్టుంది. నేనేం చేశానురా అనగానే, నువ్వే చేసావు ప్రభావతమ్మ, ఇంత దారుణంగా మారిపోతావని అస్సలు అనుకోలేదు. మా భార్యాభర్తల విషయంలో నువ్వు కలగ చేసుకుంటే మాత్రం అస్సలు ఊరుకోనంటూ ఇంకా
బాలు కాస్త ప్రభావతిని తిట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంకా మా ఉదయాన్నే సత్యం బయలుదేరేటప్పుడు అమ్మ మీనా వెళ్తున్నానని కానీ ఇదిగోండి మావయ్య క్యారేజీ అని చెప్పి ఇంక క్యారేజ్ పట్టుకుని ప్రభావతికి కూడా ఒక మాట చెప్పడు. ప్రభావతి ఎదురుగా ఉన్నా కానీ ప్రభావతి వంక కూడా చూడకుండా కోపంతో వెళ్ళిపోతాడు సత్యం. ఇలా సత్యం స్కూల్కి వెళ్తాడో లేదో రోహిణి కొడుకుని తీసుకుని అప్పుడే ఆటోలోంచి దిగుతుంది. దిగేసరికి సత్యం చూస్తాడు, ఇదేంటి రోహిణి చింటూని తీసుకుని వస్తుంది అనుకుంటూనే కొంచెం ఆగు చూద్దాం అసలు ఏం జరుగుతుందో అని అనుకుని అక్కడ దాకా తీసుకొచ్చేసరికి మేడం మిమ్మల్ని ప్రిన్సిపల్ సార్ రమ్మన్నారు అనేసరికి రారా చింటూ అని ఇద్దరు కూడా ప్రిన్సిపల్ రూమ్లోకి వెళ్తారు. ప్రిన్సిపల్ రూమ్లోకి వెళ్ళేసరికి సత్యం ఆ గుమ్మం దగ్గరే పక్కగా నిలబడి ఏంటి సార్ అనగానే మీ అబ్బాయి గురించి మీకు కొన్ని విషయాలు చెప్పాలి. తను మొదటి రోజు స్కూల్కి వచ్చాడు కదా, స్కూల్లో కొంచెం బాగానే ఉన్నాడు. అయినా నిన్న బుధవారం ఎందుకు స్కూల్కి తీసుకురాలేదు అని చెప్పనేసరికి తను గురువారం స్కూల్కి రాడు అనేసరికి గురువారం స్కూల్కి రాడా, ఎందుకు మేడం ఎందుకు రాడు అని చెప్తున్నారు, గురువారం ఏం ప్రాబ్లం ఉంది అనగానే మాకుండే ప్రాబ్లమ్స్ మాకుంటాయండి, నేను గురువారం తీసుకురాను అని చెప్పి ఇంకా అనేసరికి సరే అని బయటికి వచ్చేస్తారు. గురువారం ఎందుకు రోహిణి స్కూల్కి తీసుకురానని చెప్తుంది, అసలు చింటూకి రోహిణికున్న సంబంధం ఏంటి, మీ బాబు అని ఎలా చెప్తున్నాడు, రోహిణికి చింటూకి ఉన్న సంబంధం ఏంటి అని ఆలోచించుకుంటూ లోపలికి వెళ్ళేసరికి రండి సత్యం గారు రండి అని చెప్పాను కానీ సార్ ఇప్పుడు వచ్చారు కదా వాళ్ళు అని చెప్పాను కానీ తల్లి కొడుకులు అనేసరికి వాళ్ళ అడ్మిషన్ ఫామ్ ఒక్కసారి అనగానే ఇదిగో ఇక్కడే ఉంది అని వెంటనే ఫామ్ తీసుకుని చూస్తాడు. చూసేసరికి చింటూది రోహిణిది ఫోటోలు పక్క నుండి మదర్ దగ్గర రోహిణిది ఉంటుంది, ఫాదర్ దగ్గర మాత్రం ఏమీ ఉండదు, మనోజ్ అని రాసి ఉంటుంది అని మనోజ్ అని కొంచెం దూరంగా రాసి ఉంటుంది. రాసి ఉండేసరికి ఒక్కసారిగా చూసి సత్యం షాక్ అవుతాడు. మనోజా అనగానే అవును వాళ్ళ ఫాదర్ పేరు మనోజ్ అంట, ఎక్కడో దుబాయ్లో ఉంటారంట అని చెప్పనగానే ఏంటి రోహిణి కొడుక చింటూ అసలు ఏంటిదంతా, ఈ విషయం అర్జెంటుగా ప్రభావతికి చెప్పాలి. బాలు ఏదో చిన్న గొడవ వస్తే మీనాకి బాలుకి పెద్ద రాద్ధాంతం చేసి వాళ్ళిద్దరినీ విడదీసే ప్రయత్నం చేసింది కదా ప్రభావతి, మరి పెద్ద కొడుకు విషయంలో ఎంత కుట్ర జరిగిన తర్వాత ప్రభావతికి చెప్పకుండా ఎలా ఉండాలి, ప్రభావతికి ఖచ్చితంగా తెలిసి తీరాలి అన్న ఉద్దేశంతో సత్యం అయితే వెంటనే ప్రభావతికి ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసేసరికి ప్రభావతి ఏంటి అనగానే నువ్వు అర్జెంటుగా బయలుదేరి పలానా స్కూల్ దగ్గరికి రా, నీతో మాట్లాడే పనుంది అనేసరికి నాతో ఏం మాట్లాడతారు, ఉదయం మాట్లాడకుండానే వెళ్ళిపోయారు కదా, నీకు అర్జెంటుగా ఒక విషయం చెప్పాలి, నువ్వు అర్జెంటుగా బయలుదేరి ఈ స్కూల్ దగ్గరికి వచ్చేసేయనగానే సరేనని ప్రభావతి కాస్త బయలుదేరి వస్తుంది. వచ్చేసరికి ప్రిన్సిపాల్ గారి దగ్గరికి తీసుకువెళ్తాడు సత్యం. తీసుకువెళ్ళి ఇతనే నా వైఫ్, మీరు ఇందాక ఒకసారి నాకు అడ్మిషన్ ఫామ్ చూపించారు కదా, అడ్మిషన్ ఫామ్ను ఒకసారి చూపించగలరా అని చెప్పనగానే సరే అని ఇంకా అడ్మిషన్ ఫామ్ని చూపిస్తూ ఉండగానే ఈలోపు రోహిణి మళ్ళీ ఫీజు కట్టడం కోసమని వస్తుంది. ఎందుకంటే ఫీజు కట్టమని ఫోన్ చేస్తారు స్కూల్ నుంచి, కావాలనే చేస్తారు. కావాలని చేసేసరికి ఏలలాగా రాడు అని అనుకుంటాడు. ఎందుకంటే వారానికి ఒక్కరోజు అని చెప్పారు కదా, కానీ వారానికి ఒక్కరోజు కాదు, ఆ మరుసటి రోజు నుంచి ఫుల్ డేస్ సత్యాన్ని వచ్చేయమంటారు. ఆ విషయం రోహిణికి తెలియక ఎలాగా మామయ్య గారు లేరు కదా అన్న ఉద్దేశంతో ధైర్యంగా ఆఫీస్ రూమ్కి కొంచెం అమౌంట్ తీసుకుని వచ్చేస్తుంది. ప్రిన్సిపల్ రూమ్లోనే ప్రభావతి సత్యం కూర్చుని ఉంటారు. రోహిణికి ఫోన్ చేయడంతో వస్తున్నాను సార్ అని రోహిణి సరాసరి ప్రిన్సిపల్ రూమ్లోకి వెళ్లడంతో ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. రా రోహిణి, నీకీ స్కూల్లో పనేముంది, నీకేమన్నా పిల్లలున్నారా ఏంటి స్కూల్లో జాయిన్ చేయడానికి అని చెప్పనేసరికి నాకు పిల్లలు ఏముంటారు అత్తయ్య, చిన్న పనుండి అనగాని ఏం పని, ఈ అప్లికేషన్ పనా అని చెప్పి అప్లికేషన్ కాస్త ముందు పెడుతుంది ప్రభావతి. అది చూడడంతో ఒక్కసారిగా రోహిణి షాక్ అయిపోతుంది. ఏంటిది రోహిణి అంటే, చింటూ నీ కొడుక, మనోజ్ని తండ్రిని చేసావా అంటే పెళ్లి కాకముందే నీకు కొడుకు పుట్టాడా లేక నీకు ఇంతకు ముందే ఇది వరకే పెళ్లి జరిగిందా,
మమ్మల్ని మా దగ్గర అబద్ధం చెప్పి మోసం చేసావా అంటూ మాట్లాడేసరికి, సార్ ఏంటి సార్ ఇది అనగానే, సారీ ప్రభా బయటికి వెళ్ళి మాట్లాడుకుందాం, ఇది ఆఫీస్ రూమ్ కదా, ఎవరొకళ్ళ పేరెంట్స్ వస్తారు, ముందు మనం బయటికి వెళ్దాం పద అని ఇంకా ముగ్గురు కూడా బయటికి వచ్చేస్తారు. బయటికి రావడంతో ప్రభావతి రోహిణి చెంప చెల్లుమనిపిస్తుంది. చెప్పు ఏంటిదంతా, అసలు నీకు ఈ చింటుగాడికి సంబంధం ఏముంది? చింటుగాడి పక్కన తల్లిలా నువ్వెందుకున్నావు, తండ్రిలా నా మనోజ్ పేరు ఎందుకు రాసావు, చెప్పు రోహిణి అని చెప్పి ఇంకా నిలదీసేసరికి, అవునత్తయ్య చింటూ నా కొడుకే, నాకు పుట్టిన కొడుకే, నాకు పెళ్లికి ముందు పుట్టిన కొడుకు కాదు, నాకు ఆల్రెడీ ఇంతకు ముందే పెళ్లి జరిగింది. నా భర్త పెళ్ళైన సంవత్సరంన్నరకే డాక్టర్ తిరగబడి చనిపోయాడు. అప్పటి నుంచి నేను ఒంటరిగా ఉన్నాను. మనోజ్ నా లైఫ్లోకి వచ్చాకే సంతోషంగా ఉన్నాను. ఈ నిజం మీకు ఎన్నో రోజులుగా చెప్పాలనుకుంటున్నాను. చింటూ నీ కొడుకంటే మరి ఆ సుగుణమ్మ అనగానే, మా అమ్మ అని చెప్పనేసరికి, మరి మీ అమ్మ చనిపోయింది, మీ నాన్న రెండో పెళ్లి చేసుకుని మలేషియాలో సెటిల్ అయ్యాడు అని చెప్పావు, అంతా అబద్ధం అత్తయ్య, నిండా మునిగాక చలెందుకు, అంతా అబద్ధం, నాకు అసలు తండ్రే లేడు, నా తండ్రి చనిపోవడంతోటే నా తలరాత మొత్తం మారిపోయింది, నేను వాణ్ణి పెళ్లి చేసుకోవడం కూడా నా తండ్రి చనిపోవడం వల్లే పెళ్లి చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. నాకు ఆ పెళ్లి చేసినందుకు గాను మా అమ్మ మీద కోపంతోనే నేను మా అమ్మతో సరిగ్గా మాట్లాడను అని చెప్పి ఇంకా రోహిణి చెప్పేసేసరికి ప్రభావతికి పిచ్చ కోపం వస్తుంది. ఇంకా కోపంలో ప్రభావతి రోహిణి చెంప మళ్ళీ కొట్టేసరికి, ప్రభా ఏదైనా ఉంటే ఇంటి దగ్గర మాట్లాడుకుందాం పద, ఇంటికి వెళ్దామని చెప్పి రోహిణి, ప్రభావతి, ఇటు సత్యం ముగ్గురు కూడా ఇంటికి వచ్చేస్తారు. మిగిలిన వాళ్ళకు కూడా రమ్మని చెప్పనేసరికి మిగిలిన వాళ్ళకందరికీ కూడా రమ్మని చెప్పడంతో ఇంకా అందరూ కూడా ఇంటికి వస్తారు. బాలు ఆల్రెడీ ఇంట్లోనే ఉండిపోతాడు, ఎందుకంటే మీనా బాధపడుతుంది కదా. సో మీనాకు తన మీద ఉన్న కోపాన్ని తగ్గించడం కోసం బాలు ఇంట్లోనే ఉంటాడు. ఇంకా రోహిణి వీళ్ళతోటే వస్తుంది. మనోజు, రవి, శృతి వీళ్ళందరినీ పిలిచేసరికి అందరూ వస్తారు. రావడంతో ప్రభావతి మళ్ళీ రోహిణి చెంప పగలగొడుతుంది. ఏం జరిగిందా ఆంటీ, ఎందుకు రోహిణిని కొడుతున్నారు అనగానే, ఇది మనల్ని మోసం చేసింది, ముఖ్యంగా నన్ను నా కొడుకుని చాలా దారుణంగా మోసం చేసింది అనేసరికి, ఏం మాట్లాడుతున్నావమ్మా, రోహిణి ఎందుకు మోసం చేస్తుంది, అసలు రోహిణి చేసిన మోసం ఏంటి, నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు అని చెప్పి ఇంకా సత్యాన్ని ఇటు సత్యాన్ని ప్రభావతిని అయితే మనోజ్ అడుగుతాడు. ఏం మోసం చేసిందా, మన ఇంటికి వచ్చేవాడే చింటూ అని, వాడు ఎవడనుకుంటున్నావు, ఈ రోహిణి కన్న కొడుకు, కావాలంటే ఈ అప్లికేషన్ ఫామ్ చూడు అంటూ అప్లికేషన్ ఫామ్ను కాస్త మనోజ్ చేతికి ఇవ్వడంతో ఆ ఫామ్ అలా తిరిగి శృతి, రవిల చేతికి వస్తుంది. చూసేసరికి, అవును ఇందులో తల్లి అనే ఉంది, తండ్రి అని నీ పేరే ఉందిరా అంటూ చెప్పడంతో, అంటే వాడికి తండ్రిని నేనా, నువ్వు తల్లి ఎలా అయ్యావు, నేను తండ్రిని ఎలా అయ్యాను, నాకిప్పుడంతా అర్థమవుతుంది మీనా అంటూ బాలు మాట్లాడతాడు. ఎందుకంటే చింటూని మనం దత్తత తీసుకుంటే ఇక్కడే పార్లలమ్మ ఉంటుంది కాబట్టి ఏదొక సమయంలో వాడు రోహిణి కొడుకని, పార్లమ్మ కొడుకన్న విషయం ఎక్కడ బయట పడిపోతుంది అన్న ఆలోచనతోటే ఆ సుగుణమ్మ గారు ముందు చూపుగా ఆలోచించి చింటూని మనకు దత్తత ఇవ్వమని పదే మన మధ్య మళ్ళీ సంబంధాలు మాటలు అన్నీ పెరిగితే రేపన్న రోజున రోహిణి కొడుకే చింటూ అన్న విషయం మనకెక్కడ తెలిసిపోతుందేమోనన్న భయంతోనే ఇదంతా చేశారనుకుంటా. ఆ రోజు బొమ్మల కొలువు రోజును తర్వాత నేను ఫోన్ చేసినప్పుడు కూడా చాలా కర్కశంగా మాట్లాడితే ఎందుకో ఏంటో అనుకున్నాను. ఈవిడ ఎప్పుడూ శాంతంగానే ఉంటారు కదా, ఎందుకు ఇంత కర్కశంగా మాట్లాడారు అని అనుకున్నాను. ఇప్పుడు నాకు అంతా అర్థమవుతుంది, కావాలని ఈవిడితో ఈ పార్లలమ్మే ఇలా మాట్లాడించిందని. అసలు నీకు కొంచెం కూడా సిగ్గనిపించట్లేదా పార్లలమ్మ? నీకు పెళ్ళయ్యి కొడుకుంటే మాకొక్క మాట కూడా చెప్పకుండా నిజాన్ని దాచిపెట్టేశావు.
పైగా మలేషియా కోట్లు అంటూ గొప్పలు చెప్పుకుంటూ వచ్చావు. అవును, మలేషియాలో మీ నాన్నే లేకపోతే, మీ నాన్నకు అసలు బిజినెస్నే లేకపోతే నువ్వు 25 లక్షలు మనోజ్ గాడికి తీసుకొచ్చిన ఆ 25 లక్షలు ఎక్కడివి అని చెప్పి మా బాలు నిలదీస్తాడు. ఇంకెక్కడివిరా, నాన్న సంపాదించిన డబ్బులే అవి అని చెప్పనేసరికి ఒక్కసారిగా ప్రభావతికి కోపం వస్తుంది. ఏంటి, మీ నాన్న సంపాదించిన డబ్బులా అంటే ఆ 40 లక్షలోనా? అవునమ్మా, ఆ 40 లక్షలు మేము ఆ కల్పనను పట్టుకుని ఆ అమౌంట్ మొత్తం రికవరీ చేసుకున్నాము. ఆ అమౌంట్లోయే ఇప్పుడు ఇవన్నీ చేసేది అనేసరికి, అదేంట్రా మీకేమన్నా పిచ్చి పట్టిందా ఏంటి? 40 లక్షల్లో నలుగురికి వాటాలుంటాయి. మనిషికి 10 లక్షలు చొప్పున మీ చెల్లితో సహా అమౌంట్ వస్తుంది. మరి అలాంటి తప్పుడు డబ్బులు మొత్తం నీ సొంతానికి నీ ఒక్కడికే వాడుకోవాల్సిన అవసరం ఏంటి? నువ్వొక్కడవే ఎందుకు నీ సొంతానికి వాడుకున్నావు చెప్పు అని చెప్పనేసరికి, అది కాదు అంటూ బ్రతిమాలుతూనే ఉంటుంది రోహిణి. ఎంత బ్రతిమాలినా నువ్వు అబద్ధం చెప్పావు, మోసం చేశావు. ఇంత మోసం, ఇంత దారుణంగా ఉంటావని అస్సలు అనుకోలేదు. అయినా 40 లక్షలు వస్తే ఏంట్రా ఇది? 40 లక్షల్లో ₹1 కూడా ఎవరికి చెప్పకుండా మొత్తం నువ్వే డబ్బులు తీసుకోవాలని అనుకోవడం ఏంట్రా? అది ఎలాగా మోసం చేస్తుంది? నువ్వు ఇంట్లో వాడివే కదా, నీ తోడబుట్టిన వాళ్ళే కదా, నువ్వు మొత్తం డబ్బులు తీసుకోవడానికి సిగ్గనిపించలేదా? అంతేలే, డబ్బులు మొత్తం తీసుకుని ఇంట్లోంచి వెళ్ళిపోవాలని, పెళ్లి పీటల మీద ఆడపిల్ల జీవితాన్నైనా నాశనం చేయాలని అనుకున్న నిర్ణయం తీసుకున్న నీకు తల్లిదండ్రులను, తోడబుట్టిన వాళ్ళను మోసం చేయడం పెద్ద కష్టమేమీ కాదు కదా. వీళ్ళు కావాలని నువ్వు ఇదంతా చేసావు అంటూ ప్రభావతి కాస్త మనోజ్ చెంప చెల్లుమనిపిస్తుంది. నువ్వు నీ పెళ్ళం కూడా ఇంట్లో ఉండడానికి వీల్లేదు. నువ్వేమో నన్ను మోసం చేసావు, ఇంట్లో వాళ్ళని మోసం చేసావు. నీ పెళ్ళం నీతో సహా అందరినీ మోసం చేసింది. మీరిద్దరూ ఒక్క క్షణం కూడా ఇంట్లో ఉండడానికి వీల్లేదు. తక్షణమే నా ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోండి అంటూ ప్రభావతి రోహిణిని, మనోజ్ని మెడపట్టి బయటకు గెంటేస్తుంది. అది కదమ్మా, నేనంటే నీకు చాలా ఇష్టం కదా అనగాని ఇష్టమే ఉండేదిరా కొంతవరకు. నువ్వు ఎప్పుడైతే నీ పెళ్ళం మాట విని తోడబుట్టిన వాళ్ళకి కూడా సహాయం చేయలేదో, పైగా నాతో ఒక్క మాట కూడా చెప్పలేదు. ఇలా వచ్చినాయమ్మా, ఇలా బిజినెస్ పెడుతున్నాను, తొందరలోనే ఆ డబ్బులు తిరిగి ఇచ్చేస్తాను, మళ్ళీ డబ్బులన్నీ ఇచ్చేస్తే బిజినెస్కి ఉండవు అన్న మాట ఒక్క మాట అయినా నువ్వు చెప్పావా? ఒక్క మాట కూడా నువ్వు చెప్పలేదు. అంటే నీ పెళ్ళం చెప్పినట్టు వినాలని నిర్ణయం తీసుకున్నావే తప్ప నీ తల్లికి ఒక మాట చెప్పాలని కానీ, నీ తల్లి విషయం కానీ నీకు అసలు ఏమీ లేదు అంటూ ఇంకా ప్రభావతి ఆ చెంప ఈ చెంప వాయగొట్టి బయటకు గెంటేసి గేటు మూసేస్తుంది. ప్లీజ్ నాన్న, ఈ ఒక్కసారికే నాన్న అనగానే, నాకేం తెలీదురా, నన్నేం అడగొద్దు, నాకేం సంబంధం లేదు, ఇవన్నీ మీ అమ్మే చూసుకోవాలి, మీ అమ్మకు మాత్రమే సంబంధం, మీ అమ్మకు మాత్రమే ఇది అందులో బాగా ఉంది, నన్నేం అడగొద్దు, నాకేం సంబంధం లేదు అంటూ ప్రభావతి సత్యం అయితే ప్రభావతి మీదకి నెట్టేసి ఇంకా లోపలికి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయేసరికి ఇంకా ఏం మాట్లాడినా కానీ అక్కడ ఏదో గొడవ జరుగుతుందని సైలెంట్గా ఇంకా రోహిణి, మనోజ్ ఇద్దరు కూడా అక్కడి నుంచి వచ్చేస్తారు. వచ్చేసేసరికి, మోసం చేసావు కదా రోహిణి అనగాని, ఎన్నోసార్లు సహాయం కూడా చేశాను కదా మనోజ్, ఆ విషయాన్ని మర్చిపోయావా? మోసం చేసింది మాత్రమే అంటున్నావు. ఇప్పుడు నేను నీకు మోసం చేయడానికి కారణమే నేను తప్పులు చేశాను కాబట్టి, అబద్ధాలు చెప్పాను కాబట్టి నువ్వు నాకు సహాయం చేస్తావు అన్న ఉద్దేశంతోనే నేను అబద్ధాలు చెప్పుకుంటూ వచ్చాను అంటూ రోహిణి చెప్తుంది. మరి ఇవన్నీ విషయాలు తెలిసిన తర్వాత మరి మనోజు రోహిణి కలిసే ఉంటారా, లేక మనోజు రోహిణి విడిపోతారా? ప్రభావతికి మనోజ్ అంటే ఇష్టం కాబట్టి మళ్ళీ ఇంటికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుందా? చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో ముందుగా చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.